అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్లీ ఆయనకున్న పరిపాలనా అనుభవం, ఆయనకున్న ఐడియాలజీతో ఆయన సీఎంగా ఉన్నప్పుడు కొన్ని విజనరీ ఐడియాలు వేస్తారు. అంటే పరిపాలన మీద ఆయనకున్న అంటే దృష్టి ఉంది కాబట్టి, ఏదో ఒకటి చేయాలనే తపన ఉంది కాబట్టి, విభాగాల వారీగా, రంగాల వారీగా ఏం చేయొచ్చు, అవకాశాలు ఏమున్నాయి అనేది ఆయనకు అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తారు. అది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం. ఇప్పుడు రాష్ట్రంలో 38,600 చెరువులు గుర్తించారు. ఆ చెరువుల్లోకి నీటిని నింపుతారు. దాదాపుగా 206 టీఎంసీల నీటిని ఆ చెరువుల్లో నింపుతారు. అది నిన్న జలవనరుల శాఖకు సంబంధించి జరిగిన రివ్యూలో సీఎం గారు చెప్పిన మాట. దీని మీద ఆల్రెడీ ప్రపోజల్స్ సిద్ధం చేశారు. అది ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఏదో ఒక ఊరిలో ఒక కాలువ ఉంటుంది. ఒక కాలువ లేదా ఒక వాగు లేదా ఒక నది లేదా ఏరు ఏదో ఒకటి ఉంటుంది. దానికి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలోనో 10-15 కిలోమీటర్ల దూరంలోనో చెరువు ఉంటుంది. సో చెరువులు సాధారణంగా ఎప్పుడు నిండుతాయి? వర్షాలు పడినప్పుడు నిండుతాయి. ఆ తర్వాత వర్షాలు ఒక వారం రోజులో 10 రోజులు లేకపోతే చెరువు నీళ్ళు అలాగే ఇంకిపోతాయి కదా. చెరువులో నీటి మట్టం తగ్గుద్ది, నీటి లెవెల్ తగ్గుద్ది. అప్పుడు కానీ ఇక్కడ నదులు, వాగులు, వంకల్లో మాత్రం నీళ్లు పారుతూ ఉంటాయి. అక్కడ గేట్లు ఎత్తితే నీళ్ళు వస్తాయి. మళ్ళీ రిజర్వాయర్ల దగ్గర గేట్లు క్లోజ్ చేస్తే ఇవి ఆగిపోతాయి. సో వీటిని అంటే రిజర్వాయర్ల దగ్గర నీటిని స్టోర్ చేస్తారు. స్టోర్ చేసిన నీటిని కాలువల ద్వారా మళ్లిస్తుంటారు. సో ఇలా మళ్లించే క్రమంలో ఈ కాలువల నుంచి మరికొన్ని కాలువలు తవ్వి చెరువుల్లోకి నీటిని నింపొచ్చు. అంటే మినీ రిజర్వాయర్లే, సింపుల్గా చెప్పుకోవాలంటే మినీ రిజర్వాయర్లు. మీకు గుర్తుండే ఉంటే 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టారు. ఉపాధి హామీ పథకాల నిధులతో ఇంకుడు గుంతలు అంటే పొలాల్లో మినీ చెరువులు తవ్వించారు. పొలాల్లో ఎక్కువగా నేను చూశాను. ప్రకాశం జిల్లా, అలాగే కర్నూలు జిల్లా, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతాల్లో ఒక 2 ఎకరాల పొలం ఉందనుకో, ఆ పొలానికి ఒక కార్నర్లో ఒక 300-400 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో ఒక చెరువులాగా తవ్వేవాళ్ళు. నీటి కొంట తవ్వేవాళ్ళు. నీటి కొంట అంటారు దాన్ని. ఉపాధి హామీ నిధులతోనే తవ్వేవాళ్ళు. దానిలో బోర్ వేసుకున్నప్పుడు అది నింపేవాళ్ళు. ఇది ఒక రకంగా మినీ చెరువు, ఒక చిన్నపాటి చెరువు. అలాగే చెక్ డ్యాములు నిర్మించేవాళ్ళు ఉపాధి హామీ నిధులతో. ఇప్పుడు కొంచెం విభిన్నంగా ఆల్రెడీ చెరువులు ఉన్నాయి. ప్రతి ఊరిలో కూడా చెరువులు ఉన్నాయి. కాకపోతే ఆక్రమణలకు గురయ్యాయి అంతే. గతంలో మా చిన్నప్పుడు 50 ఎకరాలు ఉన్న చెరువు ఇప్పుడు 10 ఎకరాలు ఉంది. ప్రతి ఊరిలో కూడా అంతే ఆక్రమణలకు గురయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా అంతే. 200 ఎకరాలు 300 ఎకరాలు ఉండాల్సిన చెరువు 20 ఎకరాలకు 30 ఎకరాలకు పడిపోయింది. ఆ చుట్టుపక్కన రోడ్లు వచ్చేస్తాయి, ఇల్లు వచ్చేస్తాయి, సాగు వచ్చేస్తుంది, పంట భూములు అయిపోతాయి. సో మిగిలిన చెరువులైనా కాపాడాలంటే నీళ్లు ఉండాలి. అలా నీళ్లు ఉండాలి అంటే ఈ వాగులు, వంకలు, వానలు, ఈ ఏరు ద్వారా వస్తున్న నీటిని కాలువల ద్వారా మళ్లించి నీటిని చెరువులు నింపాలి. అది చంద్రబాబు గారు చేసిన ఆలోచన. అలా నింపడం వల్ల 206 టీఎంసీలు నీటిని సేవ్ చేయొచ్చు. వాటి ద్వారా ఆ సమీపంలో ఉన్న పంటలకు నీళ్ళు అందుతాయి. ప్లస్ అంటే అదనపు స్టోరేజ్ కెపాసిటీ పెరుగుద్ది అనేది ప్రభుత్వ ఆలోచన. అయితే దీనికి అడిషనల్గా ఏం చేయొచ్చు అంటే, నేను పొద్దున కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆక్రమణలు వీలైనంత వరకు ఆక్రమణలు తొలగించాలి. ఖచ్చితంగా ప్రతి చెరువు కూడా ఆక్రమణలకు గురైన చెరువే ఉంటుంది. ఒక రెవెన్యూ అధికారిని తీసుకెళ్ళి అసలు రెవెన్యూ రికార్డులు చూసి అసలు ఆ చెరువు వాస్తవ విస్తీర్ణం ఎంత, ఇప్పుడున్న విస్తీర్ణం ఎంత, సో ఎంతవరకు ఆ చెరువు ఆక్రమణలు తొలగించవచ్చు అనేది చూసి సాధ్యమైనంత వరకు ఆక్రమణలు తొలగిస్తే, ఆ చెరువులో పూడికి కూడా తీస్తే అప్పుడు నీటిని నింపితే ఎక్కువ నీళ్ళు నిలుతుంది, ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ అవుద్దన్నమాట. అది అన్ని రకాలుగానే ఉపయోగపడుతుంది. సో ఇట్లా చంద్రబాబు గారు చేసిన ఆలోచన అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.